కానే కాదు, మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు, కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు. క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, మతం హిందూ అనొద్దు. మతం, అనొద్దు. ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు. మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అని అంటే రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛకు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొనే కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అవును. మరి అట్లాంటప్పుడు మతం రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను. ఏమిటంటే ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెప్తుంది ఏమిటంటే అర్థం అవ్వడానికి కావాల్సిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడతాను. ఎందుకంటే దేవునికి మతం లేదు, దేవుడికి లేని దేవునికి మతాన్ని, మతం అనే ప్రస్తావన, అసలు దేవునికి మతం